రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే మనకి కొత్త రేషన్ కార్డుల ప్రారంభ ప్రక్రియ అనేదైతే మొదలైపోయింది. అలాగే రేషన్ కార్డులో ఎవరైతే పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటున్నారో లేదా డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటికి కూడా అప్డేట్ అయినట్లుగా కూడా మనకి తెలుస్తుందనమాట. సో ఎక్కడ ఈ రేషన్ కార్డుల ప్రారంభ ప్రక్రియ ప్రారంభమైంది, అలాగే ఈ స్టేటస్ని ఎలా తెలుసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. అలాగే అంతకంటే ముందుగా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన అకౌంట్ వెంటనే ఫాలో అయిపోండి. మహబూబ్ నగర్ శాసనసభ్యులు కనుక చూసుకున్నట్లయితే శ్రీనివాస్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో కనుక చూసుకున్నట్లయితే ఆయన క్యాంపు కార్యాలయంలో 511 మంది లబ్ధిదారులకి ఈ కొత్త రేషన్ కార్డులు అనేది అయితే పంపిణీ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా లబ్ధిదారులు అనేది అయితే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ అధికారులు స్క్రూటినీ చేసి అంటే వెరిఫై చేస్తున్నారు. ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ అనేది అయితే చాలా చోట్ల మొదలైపోయింది, ఆల్రెడీ కొనసాగుతుంది అనమాట. ఈ అన్నిటినీ కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే